ఇది మొత్తం నంద్యాలండి. ఇది కనిపిస్తుంది కదా, ఇది పాత హాస్పిటల్ అంట. ఇంతకుముందు పాతకాలం నాటి హాస్పిటల్. మా హస్బెండ్ని అడిగాను దీని గురించి. ఓకే, అందరికీ హాయ్, గుడ్ మార్నింగ్. పొద్దున్నే మార్కెట్కి అయితే వెళ్తున్నాము, నేను మా హస్బెండ్. అందరూ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ను సపోర్ట్ చేయండి. మార్కెట్కి అయితే వచ్చాము. ఇంక ఇదంతా మార్కెట్ బయట అనమాట. చూడండి, పొద్దున్నే కొంచెం జనాలు బాగానే ఉన్నారు. అక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది చూడండి, గాంధీ తాత అనమాట. పొద్దున్నే ఇంత మార్కెట్ జరుగుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది అంటే ఇంటి దగ్గరికి వచ్చే కూరగాయలు కొనుక్కోకుండా ఇట ఓన్గా వచ్చి బాగా ఎక్కువ తీసుకొని పోతున్నారు. ఈ అమ్మమ్మ చూడండి, కూరగాయలు ఎన్ని పెట్టుకున్న అన్ని ఆకుకూరలు ఉంటాయి ఈమె దగ్గర. అండ్ మిరపకాయలు చూడండి, ఒక గుట్ట పోసినారు అమ్మమ్మ. ఇవి ఎండకు మగ్గిపోతాయేమో అని నాకు అనిపిస్తుంది. ఈ తాత అయితే ఇంకా చూస్తూ ఉన్నాడు. ఏమ్మా కావాలమ్మా అంటున్నాడు. ప్రతి ఒక్కరు పిలుస్తూనే ఉన్నారు ఈడ. ఆడొక ఆమె బ్లాక్ సీర కట్టుకుని చూడండి, ఆమె ఎంతసేపు అయింది ఒక దగ్గరే చేస్తూ ఉంది వ్యాపారము. నేను వచ్చి కూడా 15 నిమిషాలు అవుతుంది. ఇక్కడికైతే మళ్ళీ నేను సరుకులకైతే వచ్చాను. పొడి సరుకులకు అంటారు వీటిని. ఎల్లిపాయలు, కారము అవి ఇవి తీసుకోవడానికి. ఇంకా మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నాను. ఇంకా తిరిగి ఇంటికైతే వచ్చాము. కూరగాయలు తక్కువ రేట్ అండి. ఇంటి సైడ్ వచ్చే వాళ్ళైతే కొంచెం రేట్ ఎక్కువ తీసుకుంటారు. ఆ పుదీనా కట్ట వచ్చేసి అక్కడ 10 రూపాయలు. ఇక్కడ మా దగ్గర వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గర అయితే 20 రూపాయలు తీసుకుంటారు. కేజీ మీద ఒక 20 రూపాయలు తీసుకుంటున్నారు. అదే మనకు మార్కెట్లో తెచ్చుకుంటే కొంచెం రేటు తగ్గుతాయి అనేసి ఇంకా పొద్దున్నే వెళ్ళాము. నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాము. మేము కూరగాయలు మార్కెట్కి వెళ్ళడం ఇది 3వసారి అనుకుంటా. ఇంతకుముందు పెళ్ళి కాకముందు మా నాయనతో వెళ్ళేదాన్ని నేను. అప్పుడు ఇంకా మా నాయన నేను ఇద్దరం పోయి ఎక్కువ శాతం మా నాయన ఎక్కువ కూరగాయలు తీసుకోకుండా గోంగూర, టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొన్ని వంకాయలు, అవి కాకరకాయలు అలాంటివి తీసుకుంటాడు. ఇంకా నేనైతే రకరకాల కూరగాయలు, ఒక 5-6 రకాల కూరగాయలు తెచ్చుకున్నాను. ఇంకా ఇవి మాకు మినిమం ఒక 15 రోజులన్నీ వస్తాయి. మళ్ళీ మధ్యలో పప్పు ఇవ్వచ్చా కదా, రోజు కూరగాయ కాకుండా మధ్యలో పప్పు ఇవ్వచ్చా. ఈరోజైతే ఆ మేస నేను సాంబార్ తినాలనిపించి పొద్దున్నే మార్కెట్కి వెళ్ళిన. సాంబార్ తినాలంటే అవి కొన్ని తీసుకోవాలి కదా. ఇంటి దగ్గర వచ్చేవాళ్ళు అలా ఇవ్వరు. వాళ్ళు 1/4 కేజీ అన్నీ తీసుకోవాలా, 1/2 కేజీ అన్నీ తీసుకోవాలా. ఇంకా సాంబార్ అయితే ఈరోజు మొత్తానికి అయితే నేను సాంబార్ తిన్నాను. నాకు చికెన్ కన్నా మటన్ కన్నా సాంబార్ అంటే చాలా ఇష్టం. సాంబార్లోకి కాంబినేషను ఇడ్లీ కానీ దోశ కానీ చాలా బాగుంటుంది. రైస్ కూడా బాగుంటుంది. అలానే ఒక 2 గుడ్లు ఉడకబెట్టుకొని గుడ్లు కూడా తిన్నామనుకో సాంబార్లో సూపర్ ఉంటుంది. మామూలుగా అయితే బెండకాయ ఇష్టం లేదు నాకు. బెండకాయ నేను ఎందుకు వేస్తున్నానంటే సాంబార్లో వేసే బెండకాయ ఇష్టం. నార్మల్గా బెండకాయ ఫ్రై కానీ బెండకాయ కర్రీ కానీ చేస్తే నాకు అసలు ఇష్టం ఉండదు. బెండకాయ సాంబార్లో వేసుకునే బెండకాయ బాగుంటుంది ఎందుకో మరి.
లేదా ఎక్కువ లాంగ్ అవుతుంది ఎడిటింగ్ చేయలేదు కదా ఇంట్లో మళ్ళీ వాయిస్ ఇస్తారా ఆకే బాట ఎందుకు ఉంటా వీడియో కావాలి ఆకే బా పని అంతా అయిపోయింది. ఇంకా నిన్న తల స్నానం చేసిన కదా, ఆయిల్ అయితే పెట్టుకుందామని దీన్ని కాంచుకుంటాను నేను. మా ఇంటి దగ్గర బ్రింగ్రాజ్ చెట్టు ఉంది, మీకు కూడా చూపిస్తాను. దీన్ని కొంచెం కాంచుకొని, ప్రస్తుతానికి కొంచెం కాంచుకుంటా, మొత్తం కాంచుకోను. ఎప్పుడైతే నాకు అవసరమో అప్పుడప్పుడు కాంచుకొని నేను అప్పటికప్పుడు పెట్టుకుంటాను. హెయిర్ అయితే కొంచెం బాగానే ఉంది. చూపిస్తా, మా ఇంటి దగ్గర బ్రింగ్రాజ్ చెట్టు ఉందని చెప్పినా కదా, చూపిస్తా చూడండి. ఆకైతే తెంపేసుకున్నాను, కొంచెమే చాలు, ఎందుకంటే మనం ఎక్కువ కాంచడం లేదు కదా. ఎప్పుడప్పుడు కాంచుకొని పెట్టుకుంటే చాలా మేలు అనమాట. ఇదైతే గానుగల నూనె, ఒక 250 రూపీస్ ఈ నూనె. ఎంత స్మెల్ అయితే కొబ్బరి వాసన వస్తుంది. అప్పటికప్పుడు వాళ్ళు పట్టించి ఫ్రెష్ ఇచ్చినారు. మనకు కావాలంటే ఒక 5 కేజీలు కొబ్బరి తీసుకుపోతే మన కొబ్బరి కూడా పట్టిస్తారనమాట వాళ్ళు. కరెంట్ పోయిందండి మా ఇంట్లో. కొన్ని అయితే ఎల్లిపాయలు వేసుకున్న దీంట్లో. ఇంకైతే ఇది అయితే మరిగేటప్పుడు వేస్తుంది ఆకు. ఇప్పుడైతే నేను ఆకు వేసుకుంటున్నాను, సన్నగా కట్ చేసుకొని. కొంతమంది దంచేసుకుంటారు, నేనైతే ఇలా వేసుకుంటా. ఆకు కొంచెం మరిగే వరకు నేను ఉంచుకుంటా. గ్రీన్ కలర్లో వస్తుంది ఆయిల్, నిజంగా చాలా బాగుంటుందండి జుట్టుకి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ రెడీ అయినట్టే పెట్టుకునే విధంగా. ఇవి ఇప్పుడు పెట్టుకొని నేను రేపు మార్నింగ్ స్నానం చేసుకుంటా. లాస్ట్లో కొన్ని లవంగాలు. మనం హెయిర్కు పైన పెట్టేది వేరు, ఇటు ప్రోటీన్ తినడం వేరు. నేను డైలీ ఎగ్స్, జీడిపప్పు, బాదం పప్పు, నట్స్ తింటాను నానబెట్టుకొని. మనం కడుపులోకి కూడా కొంచెం తీసుకోవాలా. ఓన్లీ ఆయిల్ ఒక్కటే కాదండి, మంచి మంచి ఫుడ్ తీసుకుంటే జుట్టు అసలు ఊడదు. ఐరన్ లోపం ఉన్న వాళ్ళకు కూడా జుట్టు ఊడిపోతుంది. ఐరన్ లోపం ఉండకుండా చూసుకోవాలి మెయిన్గా. చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టుకుంటే చాలా మంచిది జుట్టుకి. ఇవన్నీ ఒక 15 రోజులకు అలా వస్తాయి. అంటే ఇది కేజీ తీసుకున్నాను, వంకాయ కేజీ తీసుకున్నా. ఈ 2 డేస్ వండేస్తా, అంటే అర్ధ కేజీ వండేస్తా. ఎక్కువ అంటే మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి ఎక్కువ ఖర్చు కాదు, అంటే తక్కువ వండుతా కాబట్టి 15 రోజులకు ఈజీగా వస్తాయి. 2 రకాల ఆకుకూరలు, మట్టికాయలు, వంకాయలు, టమాటాలు, కాకరకాయలు, దొండకాయలు, బెండకాయలు, టమాటో, మట్టికాయలు, బీట్రూటు, ఆలు, క్యారెట్. దాదాపుగా మినిమం మధ్యలో మళ్ళీ కూరగాయ కాకుండా పప్పు కూడా చేస్తా కదా, ఎప్పుడోసారి మళ్ళీ చికెన్ తెచ్చుకుంటాము. మ్యాక్సిమం 15 రోజులు వస్తాయి, ఏం పర్లేదు.
కరివేపాకు అయితే ఇట్లా తుంచి పెట్టుకుంటున్నా. ఇది ఒక కవర్లు వేసి బాక్సులు పెడితే ఒక 1 నెల రోజులు అలా వస్తుంది. మేమైతే మా ఇంటి పైన ఉన్న చెట్టు దగ్గరికి అయితే వచ్చినాము. ఇది మా మామిడి చెట్టు. చెత్త చూడండి, చెట్టు ఉండడం వల్ల చల్లగా ఉంది, కానీ చెత్త రోజు భలే ఉంటుంది చెత్త. అంతే. నానిపోతుంది. తినక నేను చూడలే కదా, పెట్టేటప్పుడు చూసిన. ఆహా, కింద మొత్తం అంతా అదేంది ఆకులు ఉంటే ఆకుల కింద పెట్టినా. ఒక వారం తర్వాత ఇవి తెరిచి చూస్తాము, మాగుతాయి అనుకుంటున్నా నేను. చూద్దాం. కోతులు తింటే డోలా